అయితే తెలియకపోతే కాల్ ఎట్టా చేశారండి అంటే ఏమో అని అసలు ఎవరు రెస్పాన్సిబుల్ అవ్వట్లేదండి. పిల్లలు బాగా చదువుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు సార్. ఈ చిన్న జాబ్ అయినా వస్తే పిల్లలు బతికించుకుందామని ఆశపడుతున్నాను సార్. జాబులు మాకు వచ్చేంత వరకు మేమైతే వదిలిపెట్టాం. ఎక్కడికైనా వెళ్తాం, ఎలాంటి ధర్నాలైనా చేస్తాం. ఏంటి అసలు మీ ప్రధాన సమస్య ఏంటి? ఐసిడిఎస్లో మీకు ఏం చెప్పారు? ఏంటి కలెక్టర్కి ఏం కంప్లైంట్ చేశారు మీరు? మేము విసనపేట మండలం నుంచి వచ్చాం సార్. అంగన్వాడీ ఆయా పోస్టులు పెట్టుకుంటే అది మాకు వచ్చింది అని చెప్పి సార్ కాల్ చేశారండి. కాల్ చేస్తే మళ్ళీ మేము వెళ్ళే రిపోర్ట్ నెక్స్ట్ డే మేడం గారికి డ్యూటీ ఉంది, వాళ్ళు మీకు కాల్ చేస్తారు తర్వాత రండి అని చెప్పారండి. సరే అని మేము వెయిట్ చేసామండి. ఒక 2 months దాకా వెయిట్ చేసిన ఎటువంటి కాల్, ఎటువంటి రెస్పాన్సిబుల్. మేము తిరిగి కాల్ చేసినా వాళ్ళు నో రెస్పాన్సిబుల్, కట్ చేయడం అట్లా చేస్తున్నారు. సరే అని మేము మళ్ళీ కలిసి తిరువురు ఆఫీస్కి వెళ్తే అండి అక్కడున్న మేడం గారిని అడిగితే ఏమో అమ్మ మాకు తెలియదు, మాకు దాని గురించి ఏం తెలియదు, అది కలెక్టర్ ఆఫీస్లోనే ఆగిపోయిందమ్మా, దాని గురించి తెలియదు అన్నారు. అయితే తెలియకపోతే కాల్ ఎట్టా చేశారండి అంటే ఏమో అని అసలు ఎవరు రెస్పాన్సిబుల్ అవ్వట్లేదండి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి మీకు కాల్ చేసిన వాళ్ళు ఎవరు తెలిసిందే మీకు? అసలు ఎవరు కాల్ చేశారు ఏంటనేది? ఆఫీస్ అండి, తిరువురు నుంచి ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు, అది ఈ నెంబర్ నుంచి వచ్చింది సార్ మాకు. 9848842457 బుక్కే చైతన్య దేవి అని అందరికి 19 మెంబర్స్కి సేమ్ కాల్, సేమ్ టైం, సేమ్ రమ్మన్నారు, సేమ్ టైంకి రమ్మన్నారు. అందరు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసాం. సరే వాళ్ళు కాల్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు, నో రెస్పాన్సిబుల్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా నాకు తెలీదు అని అంటున్నారు. ఇక్కడికి వచ్చి చెప్పినా సరే ఆయన అంటున్నారు ఇంకా నేను సెలెక్ట్ చేయలేదు కదా ఎట్లా వస్తుంది అంటారు. సరే సెలెక్ట్ చేయకపోతే పర్టికులర్గా అంతమందిలో ఒక్కో పోస్ట్కి 42 మెంబర్స్, ఇంకో పోస్ట్కి 50, అలా 19 పోస్ట్కి అంతమంది అప్లై చేస్తే మా పేరే ఎలా వస్తుంది, మా నెంబరే ఎలా వస్తుంది పర్టికులర్గా? అలా వీళ్ళు కొంతమంది అంటున్నారు దీని వెనకాల ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు. ఏమో విసనపేటకు సంబంధించిన పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళే ఆప్ చేశారు అని అంటున్నారు సార్. ఎక్కడి దగ్గరికి వెళ్ళినా 4 దగ్గరికి వెళ్ళాం సార్, అదే చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఆప్ చేశారో మాకైతే తెలియదు సార్. మేము చాలా పేదవాళ్ళం సార్, ఏమీ లేని వాళ్ళం. నాకైతే 2 ఆడపిల్లలు, ఈమెకు భర్త లేరు, ఈమెకు కూడా భర్త లేరు, ఈమెకు కూడా ఏం లేరు, ఈమెకి 2 ఆడపిల్లలు, ఇంకా కొంతమంది లోపల ఉన్నారు సార్. ఇలా లేని వాళ్ళ దగ్గర కూడు చేస్తే వీళ్ళకి ఏం వచ్చింది? మేము ఉన్నోళ్ళం కాదు కదా సార్, లేని వాళ్ళం. మాకు న్యాయం చేయాలి, ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం, కానీ దానివల్ల ఏం యూస్ లేదు సార్. మరి కానీ మాకు న్యాయం చేయాలి, మేము ధర్నా చేస్తాం సార్. ఇది మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ సమస్య అసలు జరిగిందని. శ్రీనివాసరావు గారికి చెప్పాము, నాకు తెలియదు అమ్మా అన్నారు. నేనే వెళ్ళాను సార్, నేనే వెళ్ళి ఫస్ట్ సార్ వెళ్తే సార్ లేరు. సరే ఒక వారం తర్వాత 2 days తర్వాత వస్తానన్నారు. సరే 2 days తర్వాత మళ్ళీ వెళ్తే సార్ వచ్చారు. వచ్చి ఏంటమ్మా అన్నారు. సార్ ఫలానా ఊరు నుంచి వచ్చాను సార్, ఫలానా పేరు సార్, ఇలా పెట్టుకున్నాం సార్, ఇలా కాల్ చేశారు సార్, తిరువురు ఆఫీస్కి వెళ్ళినా నో రెస్పాన్సిబుల్ సార్, ఎవరు పట్టించుకోలేదు, నాకు తెలియదు అమ్మ దాని గురించి అన్నారు. అదేంటి సార్ మరి మీకు తెలియకపోతే ఎవరికి తెలిసిద్ది సార్ అంటే నో రెస్పాన్సిబుల్. ఇంకా వచ్చేసి ఎమ్మెల్యే గారు కమిటీలో ఒక మెంబర్ కదా, సెలెక్టింగ్ దాంట్లో ఒక మెంబర్ ఎమ్మెల్యే ఉంటారు, సిడిపిఓ ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు. వీళ్ళకి తెలియకుండా బయట పోస్ట్ ఆడడం జరగదు. అవును సార్, అవ్వదు కదా సార్. మరి పెద్దోళ్ళు వీళ్ళకి తెలియదండి. ఇంకెవరి దగ్గరికి వెళ్ళారు? కలెక్టర్ గారు అట్లాగే అన్నారు, ఎమ్మెల్యే సార్ అట్లాగే అన్నారు. మరి ఇంకెవరి దగ్గరికి వెళ్తే అవుతుంది సార్ న్యాయం? చెప్పండి సార్, మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఎంపీ గారి దగ్గర కూడా వెళ్తాం సార్, ఆ సార్ దగ్గరికి ఇవ్వలేదు. మరి ఆ సార్ ఏం చెప్తారో కూడా తెలియదు, ఆ సార్ దగ్గర కూడా వెళ్తాం సార్. మా కలెక్టర్ గారు ఏమన్నారమ్మా? కలెక్టర్ గారు అంటున్నారు ఇంకా ఏమి అవ్వలేదమ్మా, అది అక్కడే ఉంది లిస్ట్, ఇంకా దాని గురించి ఏం తెలీదు, ఏం బయట తీయలేదు అంటున్నారు. బయట తీయకపోతే కాల్స్ ఎలా వస్తాయి సార్ అంటే వేరే వాళ్ళు చేసి ఉంటారు. వేరే వాళ్ళు ఎలా చేస్తారు మీ పర్మిషన్ లేకుండా? ఇది చిన్న విషయం కాదు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు కదా, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు కాదు కదా. ఇప్పుడు మీ పర్మిషన్ లేకుండా మీ ప్రభుత్వం గురించి, గవర్నమెంట్ జాబ్ గురించి ఎలా చేస్తారు? అది ఇదే ఫేక్ కాల్స్ చేయడానికి ఇదే ఆషామాషి ఒక్కళ్ళకి చేస్తారు, 2కి చేస్తారు, 19 మందికి. తిరువూరు నుంచి విసనపేటకి కాల్ చేయరు కదా సార్, అట్లా ఎట్లా చేస్తారు? తిరువూరు నుంచి విసనపేటకి ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊళ్ళో అందరికీ ఫేక్గా కాల్ చేయరు కదా. ఇది కరెక్ట్ కాదు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను సార్. మాకు కావాలి సార్, మేము అడిగేది పెద్దవి అడగట్లేదు సార్, ఏదో చిన్న పోస్ట్ అడుగుతున్నా, అది మాకు వచ్చిందని అడుగుతున్నా. ఇంటర్వ్యూలో మీరంతా సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాం సార్, అప్లికేషన్లు ఇవ్వడానికి వెళ్ళాం సార్, ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మళ్ళీ కాల్ చేసి చెప్పారు సార్ సెలెక్ట్ అయ్యారని, వచ్చింది అని చెప్పారు. పర్టికులర్గా ఎస్కే బాజీబీ విసనపేట 3 మీకు ఆయా పోస్ట్ వచ్చింది అని అన్నారు. మీ పరిస్థితి ఏంటి? మాది విసనపేట మండలం అని తాతకుల తండా సార్, తాతకుల తండా నుంచి వచ్చారు. నాకు 4 పిల్లలు సార్.
మా వారు చనిపోయారు హార్ట్ ప్రాబ్లంతో ఫస్ట్ కరోనా అప్పుడు. ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నాను. ఒక పాప ఫస్ట్ ఇయర్ అండి, ఒక పాప సెకండ్ ఇయర్, ఒక పాప 10th, ఒక బాబు 7th క్లాసు. బాబుకి హెల్త్ బాగాలేదండి. బాబు కామర్లో అయ్యి కొమ్మలోకి వెళ్ళిపోతే బాబుకి 2-3 లక్షలు అయింది సార్. బాబు ఇంట్లోనే ఉన్నాడు. ఈ 3 పాపలు చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్నారు సార్. చదివించుకునే స్థితిలో ఒక్క ఆడదాన్ని కష్టపడితే ఎంత వస్తుంది సార్? కూలికి వెళ్తే 3 పిల్లలు ఇంట్లో ఉన్నారు సార్. చదువులు కూడా చదివించుకోలేని స్థితిలో ఉన్నారు సార్. ఫీజులు కట్టుకోలేని స్థాయిలో ఉన్నాను. పిల్లలు బాగా చదువుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను సార్. ఈ చిన్న జాబ్ అయినా వస్తే పిల్లల్ని బతికించుకుందామని ఆశపడుతున్నాను సార్. మరి మీ ఎమ్మెల్యే గారు చెప్తే మీ ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఆ రోజు మేము పట్టించుకుంటా ఉన్నారు సార్. మళ్ళీ నరసాపురం వచ్చారండి. మనం వెళ్ళి కలిస్తే మళ్ళీ ఏ రెస్పాన్స్ లేదు సార్. ఇవాళ విజయవాడ వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి. సార్ ఏదో ఇంకా ఏం తీయలేదు అంటున్నారు సార్. మరి ఎలా సార్? మేము ఎలా బతకాలి? మేము పేదవాళ్ళం కదా. మరి వీళ్ళు కూడా పట్టించుకోకపోతే మేము ఎలా ఏం చేయాలి సార్ అని వచ్చాను సార్. దయచేసి ఏమన్నారు కలెక్టర్ గారు? ఏమన్నారు కలెక్టర్ గారు? ఏం తీయలేదు ఏమి అని అంటున్నారు సార్. మరి తీయకపోతే మా ఫోన్లు ఎలా వచ్చినాయి సార్ అంటే ఏమో అంటున్నారండి. సార్ కూడా ఇట్లా అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారండి? కలెక్టర్ గారు ఏమన్నారు? మాది విసనపేట సార్. మేము విసనపేట నుండి వచ్చాము. మాది నేను ఆయా పోస్ట్కి పెట్టుకున్నాను సార్. తిరుగురు వెళ్ళాము. ఇంటర్వ్యూ జరిగింది సార్. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత జూన్ 3వ తారీఖున కాల్ చేశారండి. జూన్ 3వ తారీఖున కాల్ చేసి మీకు జాబ్ వచ్చిందమ్మా, అపాయింట్మెంట్ లెటర్ తీసుకెళ్ళడానికి రేపు జాబ్ వచ్చిందమ్మా అని మాకు ఫోన్ వచ్చింది సార్. ఆ ఫోన్లోనే చెప్పారు సార్. ఫోన్ అయితే ట్రూ కాలర్లో ఏమని వస్తుందంటే బుక్యా చైతన్యదేవి అని వస్తుంది సార్. 19 మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి సార్. ఈ 19 మందికి ఎందుకు వస్తుంది సార్ పేరు? వస్తే మేము ఒక్కొక్క దానికి 12 మెంబర్స్, 13 మెంబర్స్, 15 మెంబర్స్ ఒక్కొక్క దానికి పెట్టుకున్నాను. నేను విసనపేట 2 సచివాలయం నుండి పెట్టుకున్నానండి. ఈ 19 మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి సార్. ఈ 19 మందికే ఫోన్లు వచ్చాయి. ఒకటే నెంబర్తో వచ్చింది, అదే పేరుతో వచ్చింది. ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఆయన ఏమంటున్నారు, నా దగ్గరే ఉంది, ఎవరు మీకు ఫోన్ చేశారో, ఎవరు ఏం చేశారు అని చెప్పేసి ఆయన అంటున్నారు సార్. సార్ 19 మందికే ఎలా వస్తుంది సార్? ఇప్పుడు పెట్టుకున్న అందరిలో ఇద్దరు, ఒక దాంట్లో ఇద్దరికి వచ్చిందంటే అది వేరు. ఒక్కరికే వచ్చింది సార్. ఇప్పుడు విసనపేట 2 ఒక్క మెంబర్కే వచ్చింది, విసనపేట 1 ఒక్క మెంబర్కే వచ్చింది సార్. అందరికీ రాలేదు కదా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన పేర్లే సార్. కావాలంటే ఇదిగోండి నేనే ప్రూఫ్ చూపిస్తున్నా. ఇదిగో 19 మంది పేర్లు సార్. ఇవి ఒక్కరి ఇద్దరి కాదండి. తిరుగురు నియోజకవర్గం మొత్తం 19 పేర్లు మా దగ్గర ఉన్నాయి. మేము ధర్నా చేయడానికైనా రెడీగా ఉన్నాము. మాకు న్యాయం చేయండి సార్. మాకైతే ఈ జాబ్ కావాలి. మేము అందరం పేద కుటుంబం నుండి వచ్చాము. ఇక్కడ 3-4 మెంబర్స్కి అయితే భర్తలు కూడా లేరు సార్. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు. భర్తలు లేని వాళ్ళు ఆడపిల్లల్ని ఎలా పోషించగలరు సార్? పోషించలేరు కదా. అందుకని చెప్పి మాకు న్యాయం జరగాలి. ఈ జాబులు మాకు వచ్చేంత వరకు మేమైతే వదిలిపెట్టాం. ఎక్కడికైనా వెళ్తాం, ఎలాంటి ధర్నాలైనా చేస్తాం. ఏది చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. ఈ సమస్య మీద మీ స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పారా? చెప్పాను సార్. మేము చెప్పాను సార్. ఆయన అయితే మాకైతే ఏమీ తెలియదు. కొలిగిపూడి శ్రీనివాసరావు గారు సార్. మాకైతే ఏమీ తెలియదమ్మా, పైనుండే రావాలి అని చెప్పారు. అందుకే మేము పైకి వచ్చాం సార్. పైనుండే రావాలి అన్నారు కాబట్టి మేము పైకి వచ్చాం. ఇక్కడ కూడా మాకు న్యాయం ఏం జరిగినట్లుగా అనిపించట్లేదు సార్. మేము న్యాయం జరిగేదా కలెక్టర్ గారు సార్, నేను లిస్టు పెట్టకుండా మీకు ఎవరు కాల్ చేశారు అంటున్నారు సార్. లిస్టు పెట్టకుండా 19 మందికి ఫోన్ ఎలా వస్తుందని నేను అడుగుతున్నాను. చెప్పాను సార్. ఈ నెంబర్ నుంచే మేము కాల్ చేశారు సార్. ఇలా వచ్చింది అంటే ఏదా నెంబర్ ఇవ్వండి నాకు, నేను మాట్లాడతాను అంటున్నారు సార్. ఇస్తుంటే తీసుకోవట్లేదు సార్. మేము ఏదైనా చేస్తాం సార్. దానికైనా మాకు ఆ జాబ్ కావాలి. మాకు వచ్చేంత వరకు మేము ఏదైనా చేస్తాం. ఏం చేయడానికే మేము రెడీగా ఉన్నాం సార్. 19 మంది మేము కలిసే ఉన్నాం సార్. అందరూ మా ఒక్క మాట మీదే ఉన్నాం సార్. మేము 19 మంది, మాకైతే 19 మందికి ఈ జాబ్ రావాలి సార్. మీరు ఫోన్ చేయకుండా వదిలేస్తుంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు కదా సార్. మీరే ఫోన్ చేసి మేము వదిలేసుకున్న దాన్ని కూడా మీరే లేపి పంపించారు.